గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. రుచి చూడులో ప్రతిరోజు మనం 2 డిఫరెంట్ రెసిపీస్ని పరిచయం చేసుకుంటున్నాం. మరి ఈ రోజు కూడా 2 కొత్త వంటకాలని మీకు పరిచయం చేయడానికి లంగర్ హౌస్ హైదర్స్ కోట్ దగ్గర ఉంటున్న విజయ గారి ఇంటికి వచ్చాం. మరి విజయ గారు ఈరోజు మనకి పరిచయం చేయబోతున్న రెసిపీస్ ఏంటో తెలుసుకుందాం. హలో విజయ గారు. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి ఈరోజు మా వ్యూవర్స్ కోసం మీరు పరిచయం చేయబోతున్న రెసిపీ ఏంటండి? మొక్కజొన్న గారెలు పాలపడే. ఓహో, ఫస్ట్ మొక్కజొన్న గారెలా? అవునండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తాను. మొక్కజొన్న, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, తగినంత ఉప్పు, నూనె. సో మొక్కజొన్న గారెలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. ఓకే, మరి ప్రాసెస్ ఎలా? ఫస్ట్ అండి ఈ మొక్కజొన్న ఇవి ఒలుచుకునే ఉంటాయి కదండి, ఈ గింజల్ని మిక్సీలో వేయాలి. ఫస్ట్ ఇవి వేసేసుకొని ఎండుమిర్చి వేసేసి, ఎక్కువ వేయకూడదండి, 2 సరిపోతాయి, చాలా తక్కువ. ఇవి ఒక 2 రెబ్బలు వేసుకోవాలండి. వెల్లుల్లి కూడా 2 రెబ్బలు వేసేసుకోవాలి. ఇప్పుడు మొక్కజొన్న సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవి ఏ సీడ్స్ తీసుకుంటే బెటర్? స్వీట్ కార్న్ వస్తుంది కదా, అది తీసుకోవచ్చా? మామూలుదే తీసుకోవాలా? స్వీట్ కార్న్ అయితే లూజ్గా అయిపోతుందండి, మామూలు అయితే కొంచెం పిండిలాగా గట్టిగా వస్తుంది. సో సాల్ట్ కూడా వేసేసి దీన్ని మిక్సీ చేయాలి. మిక్సీ చేయాలి. ఓకే. సో ఒకసారి మొక్కజొన్న గారెలకి ఇప్పుడు ప్రాసెస్ చూసాం కదా. అంటే ఇందులో ఏమేమి యాడ్ చేశారు అంటే కనుక మొక్కజొన్న యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలి, 1 కప్పు వరకు తీసుకోండి. ఎక్కువ కారంగా లేకుండా ఉండాలి అనుకుంటే కనుక 2 ఎండు మిరపకాయలు సరిపోతాయి. దాంతోపాటుగానే కొంచెం ఉప్పు, ఒక 2-3 వెల్లుల్లి రెమ్మలు, ఇవన్నీ వేసేసి దీన్ని మిక్సీ చేయాలంట. మిక్సీ చేసిన తర్వాత పిండి రెడీ అవుతుంది. అది ఎలా ఉందో చూద్దాం, దాంతో ఏం చేస్తారనేది కూడా చూద్దాం ఇప్పుడు. సో మరి ఇది చేద్దామా మిక్సీ? నేను చేసి పెట్టానండి. ఓకే, సేమ్ ఇలాగే వేసేసి ఇది పిండి రెడీ చేశారా? అవునండి. ఓకే. సో ఇలా పిండి కొంచెం గట్టిగా, అంటే ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, అసలు యాడ్ చేయకూడదా? ఓకే, అసలు యాడ్ చేయకుండా ఉంటేనే ఇలా కొంచెం తడితడిగానే వచ్చింది, రెడీ అయిపోయింది. ఓకే, మరి దీంతో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేయండి. ఇది డీప్ ఫ్రై చేసుకోవాలా? అవునండి. మరి ఇది ఆయిల్ హీట్ అవ్వాలి కాబట్టి ఈలోపు మీ గురించి చెప్పండి విజయ గారు. మీరు ఏం చేస్తుంటారు? నేనండి హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 అండి, పాప బాబు. పాప 8th, బాబు 5th. పాప పెద్దదా? అవునండి. ఓకే, 8th, 5th. ఇక్కడేనా స్కూల్స్ వాళ్ళకి? దగ్గరలోనే. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్స్ అండి, మ్యానుఫ్యాక్చరింగ్. ఓహో, బిజినెస్ చేస్తున్నారా? ఫైన్. మరి మీకు ఎప్పుడు అనిపించలేదా మీరు కూడా ఎంతో కొంత అందులో భాగస్వాములు అవ్వాలి, పని అంటే? యాక్చువల్గా నేను ఫస్ట్ బిజినెస్ చేశానండి. కొంచెం పిల్లలు ఇప్పుడు ఏజ్ వచ్చేసరికి మానేశాను, వాళ్ళని చూసుకోవడంలోనే. ఓహో, సో మీ కెరియర్ కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌గా స్టార్ట్ చేశారు అనమాట. ఏంటి మీరు చేసింది? ఫ్యాన్సీ. ఓహో, ఫ్యాన్సీ ట్రై చేశారా? ఫైన్ ఫైన్. ఇక్కడేనండి, ఇంటి పక్కనే. ఇప్పుడు కంప్లీట్ బంద్ చేస్తారు? సో మరి మనం ఇప్పుడు చేస్తున్న వంట కార్న్స్తో చేస్తున్నారు కదా. బేబీ కార్న్ కానీ లేదంటే ఇంకా వేరే వెజిటబుల్స్ ఏమైనా అలా తీసుకోవచ్చా దాని ప్లేస్లో, కార్న్ ప్లేస్లో? బేబీ కార్న్తో అయితే చేయరాదండి. వేరే ఇంగ్రీడియంట్స్ అంటే మనం మామూలుగా చేసుకుంటాం కదా, ఏది పెసలు కానీ అలా వాటితో చేసుకోవచ్చు. కానీ ఇది ఏంటంటే డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు సీజన్లో ఎప్పుడు దొరుకుతాయి అంటే ఎప్పుడు దొరకవు కదండి మక్క పిట్టలు, సీజన్లో బాగా దొరుకుతాయి కదా. మళ్ళీ హెల్తీ కూడా చాలా మంచిది కదా. మీరు బాగా చేస్తుంటారా ఇంట్లో ఈ సీజన్లో పర్టికులర్గా? చాలా ఎక్కువ ఇష్టం అండి మా ఇంట్లో. మీ పిల్లలకా మీకు కూడా? అందరికీ ఇష్టమే. అందరికీ ఇష్టమేనా? ఓహో, మామూలుగా అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఎవరి దగ్గర నేర్చుకున్నారా, మీరే మామూలుగా ట్రై చేశారా? అమ్మమ్మ నుంచి వచ్చిందండి వంటకం. ఓహో, అప్పటి నుంచి అమ్మమ్మ తర్వాత అమ్మ, ఆ తర్వాత మేము చేస్తాం. మీరు నేర్చుకున్నారు. మీ అమ్మాయి పెద్ద అమ్మాయి కదా, అంటే 8th క్లాస్ చదువుతాను. తనకు కూడా నేర్పించారా వంటలు ఏమన్నా? ఇప్పుడిప్పుడే ట్రై చేస్తా. సో ఇంకా వంటల్లో మీరు బాగా చేస్తాను అంటే అందరి నుంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చే వంటలు అంటే ఏది చేస్తారు? పులిహోర అండి. ఓహో, పులిహోర అంటే
పులిహోర అంటే మా అపార్ట్మెంట్ అందరు సరౌండింగ్స్ అందరికి చాలా ఇంట్రెస్ట్ నా పులిహోర అంటే. ఓహో, మీరు చేసే పులిహోర ఏంటి ఇందుకే అందులో స్పెషల్గా మీరు ఏమి యాడ్ చేస్తారు చెప్పండి. ఏం యాడ్ అంటే కలపడంలో ఉంటుందండి. అది ఏంటంటే చింతపండు ఉడకబెట్టడం ఒకటి, రెండవది ఏంటంటే తాలింపు కలపడం. ఈ రెండే మెయిన్ దాంట్లో. ఓహో, సో అందులో మీరు పర్టికులర్గా కొన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి మీరు చేసింది చాలా మందికి ఇష్టం అన్నమాట అయితే పులిహోర. ఇంకా అది వినాయక చవితి అప్పుడు మనకి వినాయకుని పెడతాం కదండి, అప్పుడు ప్రసాదాలు చేస్తాం కదా, అప్పుడు ఆ రకంగా ఫేమస్ అయిపోయారా చుట్టూ అందరికి. ఫైన్. ఇంకా కర్రీస్ అంటే ఇంకేవి ఏవి బాగా వస్తాయి మీకు? కర్రీస్ అండి, కర్రీస్ అంటే సాంబార్ బాగా పెడతానండి. సాంబారా? ఇంట్లో కూడా రోజు డిఫరెంట్గా చేస్తానండి. మార్నింగ్ ఒక ఐటమ్, ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి ఒక ఐటమ్. ఏంటవి స్నాక్స్? వనిత టీవీలో కంపల్సరీ రోజు చూస్తాను, మీరు కంపల్సరీ ట్రై చేస్తాను. అందులో నచ్చింది మనకు అవైలబుల్ ఉన్నది ట్రై చేస్తాను. ఓహో, సో మరి అలా చూసి ట్రై చేసినప్పుడు ఎప్పుడైనా ఏదైనా మిస్ అయిందా మీకు? అంటే బాగా రాకుండా అలా ఏమన్నా పోయినా ఏమన్నా? అలా ఏం లేదండి, ఒకసారి కొంచెం అటు ఇటు అయినా రెండోసారి ట్రై చేశాను. టేస్ట్ నచ్చితే రెండోసారి ట్రై చేసి మళ్ళీ దాన్ని సెట్ చేస్తాను. నూనె కాగినట్లు అవునండి, వేస్తానండి. ఫస్ట్ కొంచెం ఇలాంటి ప్లేట్ తీసేసుకొని దీని మీద కొద్దిగా వాటర్ పెట్టుకోవాలండి, అంటకుండా, గారె అంటకుండా. ఆయిల్తో అనుకోక్కర్లేదా? లేదండి, వాటర్ సరిపోతుంది. మీరు నిజంగా చెప్పినట్లు అంటే స్వీట్ కార్న్ అయితే నిజంగానే ఇంకా బాగా తడి అయిపోతుంది కదా. దాంట్లోనే వాటర్ ఉంటాయి కదా, ఎక్కువ ఉంటాయి. చేత్తో తీయకుండా దాంతోనే వేసేచ్చాలా? చేత్తో అయితే మళ్ళీ ఆయిల్ అంతా చేయి మీద పడుతుందండి, వేయడానికి అవ్వదు, మధ్యలో కట్ అవ్వడానికి అవకాశం. అది కూడా కొంచెం లూజ్గా ఉంది, జారుతుంది కాబట్టి బాగానే పడుతున్నది. ఎప్పుడు ఇట్లానే వేస్తారా? అంటే అమ్మమ్మల కాలం నుంచి కూడా ఈ టైప్లోనే వేస్తారు? ఇదేనండి. ఓహో. రుచి చూడలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు రుచి చూడు. ఓకే, ఇంకా ప్రతిదానికి ఇలా జస్ట్ కొంచెం తడి చేసుకుంటూ పెడుతుండాలి అన్నమాట. విజయ్ గారు, ఇది ఇవే సైజులో ఇలా చేసుకుంటేనే మంచిదా, లేదంటే ఎలా అయినా చేసుకోవచ్చా? లేదంటే ఎలాగైనా చేసుకోవచ్చు, పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం పెద్దగా అయినా చేసుకోవచ్చు, కానీ కొంచెం పల్చగా ఉండేలా చేసుకుంటే కనుక లోపల కొంచెం బాయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, అంతే కదా. ఓకే, మరి ఇది మామూలుగా అయితే మీరు డైరెక్ట్గా ఇట్లానే సర్వ్ చేసుకుంటుంటారా? ఏదైనా చట్నీలు, సాసులు అలాంటివి ఏమైనా పెట్టుకుంటారా? లేదండి, ఇప్పుడు నేను పాలపడేయమని చెప్పాను కదా, దాంతో తీసుకుంటే బాగుంటాయి. ఓహో, అందుకే కాంబినేషన్ బాగుంటుందని అది అలాగా సెలెక్ట్ చేసుకున్నా. ఓకే ఓకే, సో స్వీట్తో అయినా ఇది టేస్ట్ చేయొచ్చు అన్నమాట. అలా చందన మొక్కజొన్న గారెలు రెడీ అయినాయి, రుచి చూసి. ఓకే, తప్పకుండా. వేడివేడిగా మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఆబ్వియస్లీ బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది నిజంగా. వేసిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ, కానీ స్మెల్ మాత్రం అదిరిపోతుంది. చూద్దాం అసలు ఎలా ఉందో. చాలా బాగుందండి, కమ్మగా అన్నాను కదా, కొంచెం స్వీట్గా కూడా కలిపి చాలా మంచి టేస్ట్ ఉంది. ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కనుక మీరు ఇందాక చెప్పినట్లుగా ఆ 2 ఎండి రెమ్మలే కాకుండా ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. బట్ ఇలా అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. అయితే ఆవిడ చెప్పినట్లుగా, అంటే విజయ్ గారు చెప్పినట్లుగా మరి పాల పడియంతో తింటే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ ఇలా తింటే మాత్రం బాగుంది. తర్వాత అలా కూడా టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉంటుందో. ప్రస్తుతానికైతే ఇలా చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. విజయ్ గారు,
చాలా బాగా వచ్చాయండి, నిజంగా మంచి టేస్ట్ వచ్చింది. సింపుల్గా మంచి సూపర్ ఐటెం చేశారు. మరి నెక్స్ట్ రెడీ చేయబోతున్న రెసిపీ ఏంటి? పాలపడియం అండి. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం చెప్తారా? చెప్తాను. పాలు, పంచదార, కార్న్ పౌడరు, ఇలాచి. సో పాలపడియంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాము. మరి ప్రాసెస్ ఎలాగా? ఫస్ట్ పాలని మరగబెట్టాలండి. ఓహో, పాలు వేడి చేయాలా? ఓకే. ఈ పాలపడియం ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మేమండి ఆ గారెలు పాలపడియం అమ్మమ్మ దగ్గర నుంచి ఈ రెండు. ఓహో, అయితే మీరు ఈ గారెలు చేసినప్పుడల్లా పాలపడియం కూడా చేస్తారా? అవునండి, ప్రతిసారి ఇంట్లో కూడా చేసుకుంటారు? అవును. ఓహో, సో ఇదేంటి, ఏమన్నా పర్టికులర్గా ఇలాంటివి పాలపడియం అంటే స్వీట్ ఇలాంటివి ఏమన్నా ఫెస్టివల్స్కి చేసుకుంటుంటారా? మామూలుగానే చేస్తారా? మామూలుగా అయినా చేసుకుంటామండి, అంటే సీజన్లో దొరికినప్పుడు ఎక్కువగా చేసుకుంటాం. ఓకే, అలా పర్టికులర్గా ఏమి ఈ ఫెస్టివల్కి ఇవి కంపల్సరీ ఇలాంటివి అయితే ఇదేం కాదు? కాదు. ఓకే. ఇప్పుడు పాలు మరిగాయి కదండి, దేంట్లో పంచదార వేసుకొని కలుపుకోవాలి. ఓకే. మనము స్వీటు ఎంత కావాలనుకుంటే కొద్ది చూసుకొని, ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా తక్కువ అనుకుంటే. సో ఇప్పుడు తీసుకున్న పాలు క్వాంటిటీ ఎంత? హాఫ్ లీటర్ అండి. హాఫ్ లీటర్కి అలా ఒక కప్ తీసుకున్నారు, ఒక కప్పు షుగరు. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే తీసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఇంకేసేసుకోవచ్చు. అంటే దీంట్లో ఎప్పుడు మీరు షుగర్తోనే చేస్తారా? బెల్లంతో ట్రై చేయలేదా? లేదండి, షుగర్తోనే, బెల్లంతో. మామూలుగా యూజువల్లీ మీకు నచ్చేదేంటి? స్వీట్స్ ఎక్కువ లైక్ చేస్తుంటారా? లేదండి, హాటేనా? మా ఇంట్లో కూడా అందరూ హాట్. అవునా? ఓకే. స్వీట్స్ లైక్ చేసే వాళ్ళు కొంచెం తక్కువే ఉంటారేమో కదా, ఎందుకంటే ఎక్కువగా చాలామంది హాట్ ఇష్టపడుతుంటారు. అయితే పర్టికులర్గా కొన్ని స్వీట్స్ మాత్రం లైక్ చేస్తారు. మీకు స్వీట్స్లో ఇంకా ఏమొచ్చు? స్వీట్స్లోనండి బాదుషా చేస్తాను. బాదుషా చేస్తారా? కేసరి అలాంటివి. కేసరి కొంచెం సింపుల్, బట్ డబల్ కా మీఠా. డబుల్ కా మీఠా అది చాలా క్యారెట్ హల్వా. ఓకేనా? షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే కార్న్ పౌడర్ తీసుకొని ఒక 2 స్పూన్ తీసుకోండి. ఓకే, తీసుకొని దీంట్లో వాటర్ కలిపేసి దగ్గర పడడానికి కొద్దిగా చిక్కదనం రావడం కోసం, చిక్కగా అవడానికా? ఓకే. అంటే ఇందులో ఇంకో వేరే ఇంగ్రీడియంట్స్ ఏం కలపరు? లేదంటే ఇలాచీ పౌడర్ వేసుకుంటాము. జస్ట్ ఫ్లేవర్ కోసం ఇలాచీ వేస్తారు. ఓకే, చాలా వెరైటీగా ఉంది. యాక్చువల్గా ఇంత సింపుల్గా ఒకటి రెడీ అవ్వడం నేను ఇప్పుడే చూస్తున్నాను, స్వీట్ అనేది. ఇప్పుడు దీంట్లో పోసేయాలండి. 2-3 స్పూన్సా? 3 స్పూన్స్ అంటే మనము పాలను బట్టి అండి, పాల క్వాంటిటీని బట్టి ఇది వేసుకోవాలి. హాఫ్ లీటర్కి ఒక 2-3 స్పూన్స్ చూసుకుని వేసుకోవాలి. చూడండి, చిక్కగా వచ్చేస్తుంది. కొంచెం ఇలాచీ, మనం స్వీట్ అంటేనే ఇలాచీ పౌడర్ చేస్తాం కదండి, దానికోసం. కార్న్ఫ్లోర్ వేస్తే పాలేం విరగవా? లేదండి, విరగవు. అమ్మమ్మల టైంలో ఏమయ్యేదంటే బియ్యం నానబెట్టి రుబ్బి వేసేవాళ్ళండి, అలా చిక్కదనం వచ్చేది. ఇంక ఇప్పుడు ఈ పౌడర్ వచ్చేసేస్తుంది కదా, ఇది కలిపేస్తాం. బియ్యం నానబెట్టి రుబ్బి పల్చగా చేసి దీంట్లో వేసేవాళ్ళు. అవునా? నిదానంగా కలిపితే వేయాలి, ఉండలు కట్టాలి. బాగుంది. దాని ప్లేస్లో ఇప్పుడు మనకి కార్న్ఫ్లోర్ వచ్చేస్తుందా? ఇలా ఎంతసేపు ఉంచాలి అంటే అది కలిపిన తర్వాత? ఒక 2 మినిట్స్ అండి, ఇంకా అయిపోయినట్టే. కొద్దిగా చిక్కబడేవారు. ఓకే, కొంచెం చిక్కబడితే రెడీ అయిపోయినట్లేనా? సరే, అయితే ఒకసారి చిన్న ప్రాసెసే, బట్ ఒకసారి చూద్దాం ఇప్పుడు వరకు జరిగిన ప్రాసెస్. పాలపడియం ఎలా రెడీ చేయాలి అంటే ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి చాలా తక్కువే ఉన్నాయి.
పాలు తీసుకోవాలి. ఒక 1/2 లీటర్ తీసుకున్నారు, ఇప్పుడున్న క్వాంటిటీస్ ప్రకారం చెప్తున్నాను. 1/2 లీటర్ పాలు తీసుకుని అవి బాగా మరిగిన తర్వాత దానికి షుగర్ మనకి మన లైక్ చేసే దాని ప్రకారం తీసుకోవచ్చు. ఇక్కడైతే మాత్రం 1 కప్ తీసుకున్నారు. 1 కప్పు షుగర్ని అందులో వేసేసి జస్ట్ అది మెల్ట్ అవ్వాలంటే, అందులో కరిగిపోయిన తర్వాత అందులోకి కొంచెం అది చిక్కగా అవ్వాలంట. ఈ పాలపడియం స్పెషాలిటీ అది. కొంచెం చిక్కగా అవ్వడానికి కోసం ఒక 2-3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి దాన్ని నీళ్ళలో కొంచెం మెల్ట్ అయిన తర్వాత దాన్ని ఇందులో వేసేసేయాలి. పాలల్లో వేసేసి ఒక 2-3 మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి. అయితే ఫ్లేవర్స్ కోసం ఇలాచీ పౌడర్ వేశారు అంతే. జస్ట్ సింపుల్గా ఈ 4 ఉంటే సరిపోతుంది. రుచుల్లో ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు రుచి చూడు. సో ఇది రెడీ అవుతుంది కదా, ఈలోపు మంచి చిట్కా ఏమన్నా చెప్తారా విజయ గారు? బెండకాయలండి మనము ఇగురు చేస్తామండి ఫ్రై. అప్పుడు ఏంటంటే ఒకటొకటి అంటుకుంటుంది కదా, అలా అంటుకోకుండా ఉండడానికి ఒక 2-3 చుక్కలు నిమ్మకాయ రసం కనుక పిండినట్టయితే విడివిడిగా అయిపోయి ఏ ముక్క ఆ ముక్క ఉంటుంది. ఫ్రైలోనే వేయచ్చా ఫస్టే? దానివల్ల చేదు రాదు కదా? రాదు, అంటే మనం 2-3 చుక్కలే పెడతాం కదా. ఓకే, సో ఫ్రై చేసేటప్పుడు ప్యాన్లోనే వేసుకోవచ్చు. దాంతో పాటు ఒక 2-3 చుక్కలు వేసేస్తే విడివిడిగా ఉంటుంది. బాగుంది. ఇలా గుర్తుపెట్టుకుందాం అనుకుంటుంటాం కానీ ఏదైనా చిక్క టైంకి గుర్తురాదు. కానీ సింపుల్ అండి, ఈసారి ఫిక్స్ అయిపోండి, గుర్తుపెట్టుకోండి. బెండకాయ విడివిడిగా ఉండాలంటే 2-3 చుక్కలు నిమ్మరసం వేయండి. ఓకే, మంచి చిట్కా చెప్పారు. మరి వంటలకు సంబంధించి ఇంకోటి ఏదైనా బ్యూటీ టిప్ లాంటిది ఏదైనా చెప్తారా? చెప్తానండి. ఫేస్ గ్లో రావాలి అని అంటే 1 స్పూను శనగపిండి తీసేసుకొని దాంట్లో 1 స్పూను నిమ్మ రసం పిండి, 1 స్పూను తేనె, 1 స్పూను పాలు, టోటల్ అన్నీ మిక్స్ చేసేసి ఫేస్ ప్యాక్ లాగా పెట్టేసేసుకుంటే గ్లో వస్తుంది. అవునా, మీరు ట్రై చేశారా? అవునా, ఎప్పుడు అంటే ఇప్పుడు వారానికి ఒకసారి ఇలా వేసుకుంటుండొచ్చా? అది వారానికి ఒకసారి నైట్ వేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుందండి. నైట్ వేసుకుని కడిగేసేసుకొని గోరువెచ్చటి నీళ్ళలో కడిగేసేసుకుంటే డే మళ్ళీ ఉదయం లేసరికి బాగా అంటే ఏంటంటే హోల్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిపోయి చక్కగా గ్లో కనిపిస్తుంది ఫేస్. ఓకే, బాగుంది. మంచి బ్యూటీ చిట్కా ఉపయోగపడుతుంది అందరికీ. అలాగే ఆ వంట చిట్కా కూడా బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేయండి అందరూ. విజయ్ గారు, మీరు అప్పుడప్పుడు కొంచెం చేంజ్ కోసం ఎక్కడైనా టూర్స్ లాంటివి ఏమైనా ప్లాన్ చేసుకుంటుంటారా? వెళ్తామండి, ఇయర్లీ ఒకసారి వెళ్తామండి. ఇయర్లీ వన్స్ వెళ్ళాల్సిందేనా? వెళ్తాం. ఎక్కడికి వెళ్ళారు రీసెంట్గా? రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ డార్జిలింగ్ వెళ్ళామండి. సిక్కిం, డార్జిలింగ్ వెళ్ళాము. ఎలా ఉంది? మర్చిపోలేదండి. మీ నవ్వులో చూస్తేనే అర్థమవుతుంది మీకు ఎంత ఆనందంగా ఉందో. ఎందుకంటే అక్కడ అంతా ఐస్ అదంతా చూసేసి అసలు ఆనందమే చాలా. ఫొటోస్ అవన్నీ బాగా తీసుకుని వచ్చామండి. ఫ్యామిలీతోనేనా? ఫ్యామిలీతోనేనండి, ఫ్యామిలీతోనే వెళ్ళాము. ఎంతమంది వెళ్ళారు? మీ ఫ్యామిలీనా లేదంటే ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్? అంటే మా ఫ్యామిలీ వెళ్ళామండి. ఇక్కడ నుండి అక్కడ వెస్ట్ బెంగాల్లో మా వారి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్ళాము అక్కడ నుండి. ఓకే, అంటే బాగా లాంగ్ అంటే అదేనా? లాంగ్ అంటే అదేనండి. ఓకే, మరి మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ నుంచి చూస్తుంటే అంటే బయట గోల్కొండ కనిపిస్తుంది. వెళ్తుంటారా అక్కడికి? వెళ్తామండి. వెళ్తుంటారా? ఎవరైనా మీ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా కూడా అలా ఎక్కువగా కాబట్టి వెళ్తుంటారు, వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని చూపించడం అట్లా. కానీ మంచి వ్యూ ఉందండి, చాలా బాగుంది. రెడీ అయిపోయిందా? అయిందండి. ఓకే, ఇది ఎలా మామూలుగా అయితే కొంచెం వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుందా, చల్లగా అయిన తర్వాత బాగుంటుంది? వేడిగానే బాగుంటుందండి. అవునా? ఓకే. రెడీ అయిందండి పాలపడియం. ఓకే, పాలపడియం రెడీ అయిపోయిందండి వేడివేడిగా. ఇది ఇలాగే వేడివేడిగా తాగితే బాగుంటుంది.
స్పూన్ వేసుకుని చిన్నపిల్లలు సరదాగా టైంపాస్తో కూడా తినచ్చు. అండ్ పాలు ఎలాగో వాళ్ళకి మంచిది కాబట్టి, అండ్ దీంతో టేస్ట్ బాగుంటుంది అన్నారు కాబట్టి మొక్కజొన్న గారెలు ఇప్పుడు నేను ఈ రకంగానే చూసి చెప్తాను ఎలా ఉందో. లైట్గా ఇలా డిప్ చేసుకొని దీంట్లో తినాలి, చూద్దాం. బాగుందండి నిజంగానే, దీనితో టేస్ట్ చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇందాక తిన్నదానికంటే ఇలా లైట్గా అక్కడక్కడ లైట్ స్వీట్గా అనేది టచ్ అవుతుంటే దీనికి చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చేసిందని చెప్పాలి నిజానికి. ఇదేమో కొంచెం స్పైసీగా అనిపిస్తుంది, అది కొంచెం స్వీట్గా అనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈ కాంబినేషన్లోనే ఒక్కసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ బాగా లైక్ చేస్తారు. విజయ గారు బాగున్నాయండి, చాలా సింపుల్ ఐటమ్స్. చిన్నపిల్లలు కూడా అంటే చూసిన తర్వాత ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. వాళ్ళకి కూడా కావాలంటే ఎప్పుడైనా ఈజీగా చేసుకునేలాగా మంచి ఐటమ్స్ రెండింటిని పరిచయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు కూడా రండి, మా ఇది చూపించినందుకు థ్యాంక్స్ అండి. ఓకే, వెల్కమ్. సో చూసారు కదా, మరి రుచి చూడులో ఇప్పటి వరకు 2 కొత్త వంటకాలు చాలా బాగున్నాయి విజయ్ గారు పరిచయం చేశారు. మరి మీరు కూడా ఇలాంటి కొత్త వంటకాలని పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచుల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. కమ్మ కమ్మని మొక్కజొన్న గారెలు. తీయని పాలపడియం. వీటి తయారీ విధానం మన రుచి చూడలో. డోంట్ మిస్ టు వాచ్.